నీలవేణి మామూలు మనిషి కాదు, గర్భవతి. మేడం లైన్లో ఉన్నారు కదా మేడం? మిమ్మల్ని ఏమన్నావు? మళ్ళీ చెప్పు. చెప్పాను కదా మేడం, ఒక్కసారిగా మీకు దిమ్మ తిరిగినట్టుంటుందని. అందుకే ముందు మీ కులాసలు అడిగి చెప్పాను. అది ప్రెగ్నెంట్ అయిందా? ఎప్పుడు? ఎలా? ఎలా అంటే దానికి సమాధానం నేను చెప్తే బాగుండదు. ఎప్పుడు అంటే ఇందాకే ఈ విషయం తెలిసింది. ఖచ్చితంగా 3వ నెల అయి ఉంటుంది. మరింట్లో సందడి వాతావరణం చూసిన తర్వాతే మిగతా వివరాలు చెప్పగలను. ఈ విషయం కాదంబరి ఆంటీకి తెలుసా? వాళ్ళందరి ముందే ఈ విషయం తెలియడం వల్లే మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది మేడం. లేకపోతే మీకెందుకు చెప్తాను చెప్పండి? ఇంపార్టెంట్ న్యూస్ చెప్పినప్పుడు ఎంతో కొంత ఇస్తారు కదా మేడం. ఈసారి కాస్త ఎక్కువే ఇవ్వండి. ఎందుకంటే ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు కదా. అది నెల తప్పితే నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? ముందు ఆంటీ సంగతి తెలుస్తాను. ఆంటీ ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు మేడం. మీరు రావచ్చు. ఉంటాను మేడం. ఇప్పుడు యుద్ధం మొదలవుతుంది. వర్షం పడేలా ఉందే. నిలవేణి, భద్రయ్య, నీర్జా, తొందరగా రండి. భద్రయ్య, నీర్జా, రండి రండి. ఏమైంది అత్తయ్య గారు? ఎందుకంత కంగారు పడిపోతున్నారు? కేకలేస్తున్నావు? అటు చూడండి. హాయ్, అక్కొచ్చింది.